వెల్కమ్ టు మన టీవీ. జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు స్టేట్ కాల్ ఆదేశాల మేరకు జయహో బీసీ కార్యక్రమం కర్నూలు పార్లమెంట్ టీడీపీ బీసీసీఎల్ అధ్యక్షులు సత్రం రామకృష్ణుడితో కలిసి ఎమ్మిగనూరు పట్టణంలోని దైవం దిన గ్రామంలో నిర్వహించి మొదటగా వాల్మీకి మహర్షికి నివాళులర్పించి కార్యక్రమం ఉద్దేశించి ప్రసంగిస్తూ గతంలో టీడీపీ హయాంలో ప్రత్యేకంగా బీసీల కోసం నిర్వహించిన అనేక సంక్షేమ పథకాలను గురించి కేటాయించిన నిధులను గురించి వివరిస్తూ అధికార వైసీపీ పార్టీ బీసీలకు చేస్తున్న నయవంచన గురించి ఒక్కో విషయాన్ని వివరించి రాబో రోజుల్లో టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీల కోసం చేపట్టబోయే కార్యక్రమాల గురించి క్షుణ్ణంగా వివరిస్తున్నారు ఎమ్మిగనూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి. బీసీల ఐక్యతను జయహో బీసీ అనే కార్యక్రమాన్ని నిర్వహించాలన్నప్పుడు ఈరోజు రెండవ కార్యక్రమం నిన్ననే మన ఎమ్మిగనూరు పట్టణంలో నిర్వహించాం. అక్కడ ఎమ్మిగనూరు పట్టణం మరియు మండల ముఖ్య నాయకులను పిలిచాం. ఈరోజు మన ఎమ్మిగనూరు గడ్డ మీద ఎమ్మిగనూరు మండలంలో నిర్వహించాలంటే దైవం దిన గ్రామానికి మీరందరూ కూడా అన్ని గ్రామాల నుంచి కూడా వివిధ గ్రామాలు దగ్గరగా ఉన్నటువంటి గ్రామాల నుంచి వాహనాలు కూడా వేసుకొని వచ్చి ఈరోజు జయహో బీసీ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి వచ్చినటువంటి అందరికి కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఈ దైవం దిన ఎవరైతే జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తుతో పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు సంయుక్తంగా రాబోయే రోజుల్లో ఏర్పాటు చేసే ప్రభుత్వంలో సైనికుల్లాగా పనిచేసేటువంటి వ్యక్తులకు ఈ వేదిక మీద ఉన్నటువంటి బీసీ పార్లమెంట్ అధ్యక్షులు సత్రం రామకృష్ణుడి గారికి సీతమ్మ గారికి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా దైవం దిన తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ పేరు పేరున చేతులకి నమస్కరిస్తున్నాను. ముందుగా సోదరులారా, ఇంతసేపు మన కూల్చి పారేస్తే ఆ రోజే అర్థమైంది ఇతను పరిపాలన కాదు చేసేది, ఈ రాష్ట్రంలో కేవలం విధ్వంసం మాత్రమే చేస్తాడు, అభివృద్ధి అనేది చెయ్యడనేది ఆ రోజు మాకు అర్థమైంది. కానీ ప్రజలకు అర్థం కాలే. ఆ రోజు అనుకున్నారు ఇదేదో ఈడు పిచ్చోడు నా చేతిలో రాయని మాట్లాడుతున్నారు. మరి ఆ రోజు ప్రజావేదిక కూల్చిన తర్వాత అక్కడి నుంచి మొదలైంది విధ్వంసం. ఇక్కడ మీరందరూ గుర్తు చూసుకుంటే ఇక్కడ చూస్తే మీరు ఈరోజు ఈ సంవత్సరం పరిస్థితి చూస్తే పశ్చిమ ప్రాంతం మన కర్నూలు జిల్లా ఒక్క చుక్క వాన పడలే. కరువు కాటకాలతో ఇబ్బంది పడతా ఉంటే మిరప రైతులు నాశనమైతే పలకరించిన నాథుడు లేడు, పత్తి రైతులు నాశనమైతే పలకరించిన నాథుడు లేడు, ఉల్లి రైతులు నాశనమైతే పశువులకు ఉల్లిగడ్డలు రోడ్ల మీద పాడేస్తే పలకరించిన నాథుడు లేడు. ఇదే దైవం దినలో మీకు గుర్తుంటే నేను ఇక్కడ పల్లె నిద్ర చేసి ఆ రోజు పడుకున్న తర్వాత మీ అందరికి కూడా ఒక మాట ఇచ్చాను, ఈ ఊరికి కావాల్సింది సాగునీరు త్రాగునీరు. తెల్లని లైట్ కనిపిస్తోందంటే పెట్టింది తెలుగుదేశం పార్టీ, అవునా కాదా? ఈ దైవం దినలో తెల్లని లైట్ కనిపిస్తోందంటే పెట్టింది తెలుగుదేశం పార్టీ, అవునా కాదా? మంచి నీళ్లు తాగుతున్నారంటే నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారి పేరు చెప్పాలా, తెలుగుదేశం పార్టీ పేరు చెప్పాలా? అటువంటి ఊర్లో అయినా కూడా ఈ రోజు జనసేన తెలుగుదేశం పార్టీ మనందరం కూడా ప్రేమతోటి ఇది స్వచ్ఛమైన ప్రేమ. మరి ఈ రోజు బీసీలు అన్నప్పుడు ఎక్కడ చూసినా ఈ రోజు బీసీల ప్రేమ అన్నప్పుడు మైకు పట్టుకొని మాట్లాడితే తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ అంటే బీసీ, తెలుగుదేశం పార్టీ అంటే బీసీ, చంద్రబాబు నాయుడు గారు అంటే బీసీ, బివి మోహన్ రెడ్డి గారు బివి జయనాగేశ్వర రెడ్డి అంటే బీసీ రెడ్డి అని చెప్పుకునే గర్వంగా చెప్పుకుంటాం మేము. ఈ రోజు నువ్వు గొంగలి వేసుకొని మీద వేసుకొని నడవాలన్నా, చేనేత చిట్టి వేసుకొని రావాలన్నా ఏమాత్రం మొహమాటం లేకుండా నడిచే కుటుంబం మాది కాదని అడుగుతున్నా. కూడా ఈరోజు వీళ్ళు మాట్లాడతారు బీసీలు 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 అని చెప్పి. మరి అడుగుతున్నా, ఈరోజు కొత్తగా ఒక స్కీమ్ మొదలు పెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఏమి స్కీమ్ అంటే మీ మధ్యలో గొడవలు పెట్టడానికి, బీసీల మధ్యలో గొడవలు. అంటే ఇప్పుడంట ఇన్ని సంవత్సరాల తర్వాత ఈయన మీ పొలాల కొలత వేస్తాడంట. ఇప్పుడు పొలాల కొలత వేసి సర్వే చేపిస్తాడంట. మీ తాత ముత్తాతల ఆస్తులు మీకు ఇచ్చిన భూముల్ని ఈరోజు జిరాక్స్ కాపీలు ఒరిజినల్ కాపీలు అడిగి ఈయన రంగురాళ్ళు పెట్టి ఆ రంగురాళ్ళ మీద ఈరోజు కలర్లు కొట్టి
ఆ రాళ్ల మీద కూడా జగనన్న బొమ్మ పెట్టి ఈరోజు మిగులు భూములు అని చెప్పి మీకు గొడవలు పెట్టే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది నిజం కాదా? ఎంతమంది బీసీ సోదరులు ఈరోజు, ఎంతమంది వాల్మీకి సోదరులు, కురమ సోదరులు, బీసీ సోదరులు, ఈడిగ సోదరులు, కమ్మరి కుమ్మరి వడ్రంగి చేనేత రజక, ఎంతమంది బీసీ సోదరులందరినీ ఈరోజు నాశనం చేస్తూ కలర్లు కొట్టుకుంటూ మీ కలర్ల పిచ్చితోటి ఈరోజు రాష్ట్రాన్ని ప్రతి ఒక్కరిని ఈరోజు నాశనం చేస్తున్నది ఈ బిడ్డే, మీ బిడ్డ అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో మీరందరూ టీవీల్లో గమనిస్తూ ఉంటారు. నాలాగే మైకు పట్టుకొని బ్రహ్మాండంగా ఏమి చెప్తాడు? ఇప్పుడు ఒక చేత్తో నా బీసీ అంటున్నాడు, ఒక చేత్తో నా ఎస్సీ అంటున్నాడు, ఒక చేత్తో నా మైనారిటీ అంటున్నాడు. గుండెలు బాదుకుంటూ ఏం చెప్తున్నాడు? మీ బిడ్డ, మీ బిడ్డ, మీ బిడ్డ, మీ బిడ్డ అని. ఉప్పు పెంచాడు, పప్పు పెంచాడు, కారం పెంచాడు, పెట్రోల్ పెంచాడు, డీజిల్ పెంచాడు, ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు, కరెంటు ఛార్జీలు పెంచాడు, చివరికి క్వార్టర్ రేట్లు కూడా పెంచి ఆ క్వార్టర్ రేటు కూడా పరిస్థితి ఎట్లా ఉందంటే మీరు ఇష్టమైన మందు తాగే పరిస్థితి కూడా లేకుండా ఈరోజు నీచమైన ప్రభుత్వం పరిపాలన తీసుకొచ్చిన ఘనత ఈ బిడ్డదే. మీరే చెప్తున్నాడు, నేను పెంచాను, మీ బిడ్డ, మీ బిడ్డ, మీ బిడ్డ అని. మరి మూడో విషయానికి వస్తే రస కేంద్రాలు ఎక్కడైనా భరోసా ఉందా? మనము కట్టిన బిల్డింగులకు రంగులు కొట్టి మేము పుట్టించిన బిడ్డలకు మీరు పేర్లు పెట్టుకుంటా ఉంటే సిగ్గుగా ప్రపంచ ఎన్నికలు జరిగితే మరి ఇంకొక రెడ్డి వచ్చి మేమున్నాము మమ్మల్ని నమ్మండి అని చెప్పి ఓట్లు వేసుకొని ఒక బీసీ అభ్యర్థి నిలబడినా తెలుగుదేశం పార్టీ తరఫున మళ్ళీ కూడా మీరు మోసపోయి ఆయననే గెలిపించారు. మరి ఇక్కడ గెలిపించిన తర్వాత ఒక్క కాలువన్నా శుభ్రం చేస్తున్నారా? ఒక్క కుళాయన్నా వేశారా? ఒక్క పైపు లైనన్నా పెట్టారా? కనీసం ఎక్కడైనా ఒక బల్బ్ అయినా పెట్టారా? ఏమి పెట్టినా ఏమి పెట్టకపోయినా ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి? సన్న బియ్యం ఇస్తానన్నాడు, సన్న బియ్యం. అప్ప వైఎస్ఆర్ బీమా ఇస్తానని చెప్పి 10 లక్షలు ఇస్తానని చెప్పి మాట తప్పలేదా జగన్మోహన్ రెడ్డి అని గుర్తు చేస్తున్నాం. మీరేమంటారు? పేదల పక్షాన జగన్మోహన్ రెడ్డి నిలబడ్డాడంట, పేదల కోసం పుట్టాడంట ఈయన. ఈ పేదల పెన్నిది ఏం చేశాడు? కడుపు నిండా 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లో భోజనం పెడితే 5 ఆ పేదల కడుపు కొట్టే విధంగా అన్నా క్యాంటీన్లు తీసి పేదల కడుపు కొట్టింది నువ్వు కాదా జగన్మోహన్ రెడ్డి? మరి ఈ బిడ్డే కాదా అని అడుగుతున్నావు. ఈరోజు బీసీల మీద పక్షపాతి, బీసీల కోసమే పుట్టానని ఈయన ఇప్పుడు మొదలు పెట్టాడు. 2014లో ఎమ్మెల్యే ఎవరు? కేశవరెడ్డి. నీవు కాదా, నీ కొడుకు కాదా నిలబడింది ఆ రోజు? 2019లో నీ కొడుకు చేత కాదని నువ్వు కాదా నిలబడింది ఆ రోజు? మరి ఈ రోజు నీవు ఓడిపోతావని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పారంటే ఎవరి చేతిలో ఓడిపోతారని చెప్పారు? ఓడిపోతామని చెప్పారు. మరి ఈరోజు కొత్తగా వయసు అయిందంట, ఇప్పుడు కొడుకు కానీ కొడుకు టికెట్ రాదంట, ఉన్నట్టుండి ఇప్పుడు పీసీలు గుర్తుకొచ్చారు.